ఎస్ఎల్బీసీ సొరంగం పనులను కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు మంత్రి ఉత్తమ్. 3,500 కోట్లు ఖర్చు చేసి ఉంటే ఈ పనులు పూర్తయ్యేవని, గ్రావిటీ ద్వారా నీరు వచ్చే ప్రాజెక్టు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇప్పటి నుండి ప్రాజెక్ట్ పనులు పరుగులు పెట్టిస్తామన్నారు. చంద్రశేఖరరావు గారు లిఫ్ట్ల విషయంలో కాళేశ్వరంలో 1,00,000 కోట్లు, ఇంకో సీతారాం సాగర్ దగ్గర 10,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డి దగ్గర 27,000 కోట్లు ఖర్చు పెట్టుకుని 3,500 కోట్లు ఖర్చు పెడితే పూర్తయింది. గ్రావిటీ ద్వారా అంటే తెలంగాణ రాష్ట్రానికి ఉచితంగా వచ్చే నీళ్లు ఏ లెవెల్ నుంచి శ్రీశైలం డెడ్ స్టోరేజ్ వచ్చే నీళ్లు. మరి ఇంత అద్భుతమైన పథకం 10 ఏళ్ల పాటు పరిపాలించిన వాళ్ళు అది చేయక ఏమి సాకులు చెప్పినా కూరలేదు. కూరి చేసుకొని కడతామన్నాడు, గురి చేసుకొని కడతామన్న ఆయన మళ్ళా 10 ఏళ్ళ వరకు. మరి మేము ఈరోజు నేను చెప్తున్నా 20 సెప్టెంబర్ 2024 ఈ రోజు నుంచి ఏ స్పీడ్లో వర్క్స్ జరుగుతాయో మీరే చూస్తారు.